ప్రభు అంటే మాలామాదిగల దేవుడని, యేసు ప్రభు అంటే ఫలాని వాడికని కాదు కాదు. లేఖనం సెలవిస్తుంది, అయ్యా యేసు ప్రభువు మాదిగల దేవుడు, తెల్లల దేవుడైతే ఓ సూర్యుడా, ఓ చంద్రుడా, ఇదిగో ఫలాల వారి పైన పడు, ఫలాలున్న వాడి పైన వర్షం కురిపించడం లేదే. దేవుడన్నవాడు ఒక్కరిపైన వర్షం కురిపించట్లేదు. దేవుడన్నవాడు ఒక్కరిపైన సూర్యుడిని కురిపించట్లేదు. దేవుడన్నవాడు ఒక్కరిపైన నీడ కురిపించట్లేదు. దేవుడన్నవాడు అందరిపైన కురిపిస్తున్నాడు. వర్షము ప్రపంచమంతటా కురుస్తుంది, సూర్యుడు ప్రపంచమంతా కురుస్తున్నాడు. అన్ని ఒకేసారిగా అందరిపైన కురుస్తుంది. మరి అన్నిటికీ ఒకే సూర్యుడు ఉన్నప్పుడు, అన్నిటికీ ఒకటే చంద్రుడు ఉన్నప్పుడు, అన్నిటికీ ఆకాశం ఒకటే ఉన్నప్పుడు, అన్నిటికీ భూమి ఒకటే ఉన్నప్పుడు, దేవుడు అన్నవాడు కూడా ఒకడే ఉండాలి. లేఖనం సెలవిస్తుంది, పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్. అమ్మాయి నేను ఎవరిని హింసపరచడానికి కాదు గాని, ఎవరిని నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు గాని, మిమ్మల్ని దూషించడానికి కాదు గాని, మీకున్న దైవాలను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు గాని, నా పాపం నుండి నన్ను స్వస్థపరిచింది, నా రోగం నుంచి స్వస్థపరిచింది, నా వ్యసనం నుండి నన్ను విడుదల తీసుకొచ్చింది యేసు రక్తమే. ఆ యేసు రక్తం ప్రతి పాపిని స్వస్థపరుస్తుంది.